దుష్ట శక్తులతో పెట్టుకోవద్దు అన్నాను, విన్నావా? లేదే. ఏమైంది? చేతికి అద్దం వచ్చింది, మనకి బుద్ధి వచ్చింది. నీకు ఎంత కష్టం వచ్చిందా? రే సుబ్బుగా, నన్ను పడేస్తావా? అప్పుడు వెయ్యి, ఇప్పుడు ఇది ఎంత అవుతుందో? ఒక్క నిమిషమే, ఈ సుబ్బుగాడు ఉన్నాడుగా, ఇప్పుడే చెప్తా. 800. టెక్నాలజీ ఉపయోగించాలిగా. టెక్నాలజీని కాదు, నేను నిన్ను ఉపయోగిస్తాను. జేబులో డబ్బులు ఎంతనైతే జేబులో ఉన్నాయి, తీసుకో. భయపడి వదిలేస్తాను అనుకున్నావా? కామెడీలు నా దగ్గర కాదు. ఈ సుబ్బుగాడితో పెట్టుకోకు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఓ భగవంతుడా, జరిగిన 2 సంఘటనలకు నాకు సంబంధం లేదు. ఈ పాపలను నువ్వే క్షమించుడి. ఏ తింగరబుచ్చి, దాన్ని కాదు నిన్ను. ఎక్కువగా నా గురించి ఆలోచించుకో. ఇప్పుడు ఎక్కడ పడ్డావు, తర్వాత ఎక్కడ పడతావు నాకు తెలియదు. జాగ్రత్త. దొంగ సచ్చినోడా! రేయ్, ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదక్క, దేవుడిచ్చిన అక్కవు కదా, అందుకే నవ్వుతున్నా. అందరికి లోకువైపోయాను రా. దీనంతటికి కారణం ఆ సుబ్బుగాడు. సర్లే, ఇప్పుడు ఆ దేవుడి కోసం ఎందుకులే గాని, ఈ రోజు ప్రాబ్లం ఏంటి? వాడు దేవుడేంట్రా? బ్రహ్మ రాక్షసుడు. మ్యాటర్ అర్జెంట్ అని అర్థమైంది. మిర్రర్ కి 1500 రూపాయలు అవుతుంది. 1500? ఓరి పిల్ల పిశాచి, నోటు మీద గాంధీ తాత నన్నే చూసి నవ్వుతున్నట్టుందిరా. కొంచెం తగ్గించుకోరా ప్లీజ్. నిన్నే నమ్ముకున్నాను అక్క, ఇలా మాట్లాడితే ఎలా? ఇన్ని తెలివితేటలు అవసరం ఏంట్రా నీకు? సర్లే, మనం ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతున్నా. 1000 చాలు, ఇచ్చెళ్ళు. అక్క, మీ ఫ్రెండ్ ని కొంచెం మంచి డ్రెస్ వేసుకురమ్మన్నక్క. పొట్టి నా కొడుక, పొడి చేస్తాను రోయ్. పిల్లలు జోకేస్తే నవ్వుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు. మల్లేషన్న, వీడితో జాగ్రత్త. కొత్త రకం బళ్ళని చెప్పి ఇంజన్ లేని బళ్ళని కూడా అమ్మేస్తాడు. నాకు అలవాటే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి అమ్మా. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి తుఫాన్లో వచ్చాడే. నేను ఆపకుండా ఉండుంటే వాడు ముక్కు పిండి వసూలు చేసేదాన్ని. వాడిచ్చే టైప్ కాదు, నేను తీసుకునే టైపే. ఎవరి దగ్గర 100 ఉంటే ఇవ్వనరా. ఎందుకురా? టేక్ సైట్ పాలెం వెళ్ళి అట్టుపల్లికి వెళ్ళి తీసుకురావాలి. 100 ఎందుకురా? కొరియర్ బాయ్ కళ్యాణ్ గారు ఉన్నాడుగా, ఆడికి ఫోన్ చేద్దాం, ఆగండి. హలో సావిత్రి. గంగాధరం చెప్పంగారం. ఎక్కడున్నావమ్మా? షాపులో ఉన్నా. ఏం చేస్తున్నావు? మీసాలు తీసేసా. అయితే ఇప్పుడు వస్తావా? ఎక్కడికి? టేకిశెట్టిపాలెం బస్ స్టాండ్ లో ఎల్లో సారీ కట్టుకొని తల్లో కనకాంబరాలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేటప్పుడు ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురా. తప్పకుండా తీసుకొస్తా సావిత్రి. అబ్బా, ఏం టైమింగ్ రా సుబ్బు, కరెక్ట్ టైంకి వచ్చావురా. ఏం బాబాయ్, ఒక గంట సేపు షాప్ లో కూర్చోరా, చిన్న పనులు చూసుకోను. గంట? నేను టేక్ సెట్ పాలెం వెళ్ళాలి బాబాయ్, నాకు పని ఉంది. ఎందుకురా? అట్టుపండికి వెళ్దావాలి. నేను తీసుకొచ్చలేరా అట్టుపల్లికి? ఎందుకులే బాబాయ్, నేను తెచ్చుకుంటాను. కానీ పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలరా. నేను వెళ్తానులే బాబాయ్. నువ్వేం మాట్లాడకరా సుబ్బు. ఇగో ఆ పని చూసుకొని వచ్చేస్తాను. ఇగో ఆ స్వీట్ డబ్బా జాగ్రత్తగా చూసుకో. సరే, తప్పుకోరా బండా. ఏ మహి, సుబ్బుగాడే. మామూలుడా వల్ల మొత్తం 3000 రూపాయలు లాస్. తీరా. ఆహా, నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మొత్తం డబ్బులని కటంలో మినహాయించేసేసుకో. నా రేంజ్కి అది సరిపోద్ది. సొట్ట బుక్కదాన. కట్నంలో మినహాయించుకోవడం ఏమిట్రా? ఏ పాములోడా, మహాలక్ష్మి ఇక్కడ. అబ్బు, ఎప్పుడు దొరుకుతావో నిన్ను నిలువు దోపిడి చేసేస్తా. అప్పటి వరకు శాంపుల్ గా ఆ స్వీట్ డబ్బా తీసుకెళ్తా. ఏ డబ్బానా తీసుకోగాని ఇది మాత్రం తీసుకోకు. ఆ డబ్బా ఈ డబ్బా ఎవడబ్బా వచ్చినా ఈ డబ్బా తీసుకెళ్తా. ఫిక్స్. నిన్ను మాత్రం వదలనురా. చూస్తా, పదవే. అనుభవించు రాజా నా సావిత్రి. సావిత్రి అనుభవించు రాజా. ఎల్లో కలర్ సారీ ఫిక్సు, తల్లో కనకాంబరాలు ఫిక్సు. వైట్ చూస్తే అంత స్వీట్గా ఉంది, పీస్ చూస్తే ఎంత నాటుగా ఉంది. ఏదైతే అడ్జస్ట్ అయిపోదాం.
ఏంటి ఎరా నా ముఖం చూస్తే ఎవరికైనా ముద్దెట్టాలనిపిస్తుందా? ఏం చూసారా నా ముఖంలో నువ్వు అని మీసాలు లేని మూతేసుకొచ్చేసి ముద్దెట్టేద్దామనే పెట్టారా? పెట్టు సావిత్రి, నేను సావిత్రి. మధ్యలో సావిత్రి ఎవర్రా? నా పేరు బండెంకమ్మ. అవునరా నీ ఎంకమ్మ. నేను నమ్మను, నువ్వు నా లవ్ టెస్ట్ చేస్తున్నావు. అయినా ఏంటమ్మా పబ్లిక్ లో ఈ వైలెంట్ గేమ్స్ వద్దమ్మా. పద రెండింటికి వెళ్ళిపోదాం. 10 పాస్ అయి 25 ఏళ్ళు అయిందిరా. ఉప్పుల్లా వెంట్రా డోంగ్రే. నా పేరు డోంగ్రే కాదు, గంగాధరం. అయినా ఏంటమ్మా ఆట అంటే ఇద్దరం కలిపి ఆడుకోవాలి. నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావు, నన్ను ఆడేసుకుంటున్నావు. ఉండు, ఒక ఫోన్ చేస్తాను, అప్పుడు సావిత్రిని ఒప్పేసుకుంటావు. కానీ సర్లేరా. గంగాధర్ గారు, గంగాధర్ ఎంతసేపు ఇక్కడ? నువ్వు కాదా ఇక్కడ? త్వరగా వచ్చాయి, అయిపోతుంది ఇక్కడ. బండెంకమ్మంటే ఏటో తెలిసిందిరా పొట్టిన డూంగ్రే. బాబాయ్ చెత్తన్నాడు. ఎవరో బాగా గుర్తు చేసినట్టున్నారు. ఆకారం చూడు ఎంత వికారంగా ఉందో. రకరకాల రంగులు ముఖంలో కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ రా పంతులు. గెల మూసుకొచ్చేసరికి పులుసు మొత్తం కారిపోయిందిరా. బాబాయ్ ఏంట్రా? ఏంటి కొంచెం తేడాగా ఉన్నావు? ఆ టేక్చెట్టుపాలెంలో పోలీస్ క్యాంప్ ఉంటే ఓసారి ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చాను. అవునా బాబాయ్? కామెడీకి ట్రాజడీకి తేడా తెలియదేంట్రా? గెల మూసిరాడమో కళ. పళ్ళు రాలకుండా గెల చెదరకుండా తీసుకురావాలా. దానికోసం మన గెటప్ డ్యామేజ్ అయినా పర్వాలేదు. అబ్బా, అయినా నాకు రెస్ట్ అవసరం. ఇక మీరు వెళ్ళండిరా బాబు. బాబాయ్ మళ్ళీ ఏంట్రా? ఇక్కడ స్వీట్ డబ్బా జాగ్రత్త అని చెప్పావు కదా, వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అక్కడ నన్ను ఎత్తు కుదేసింది, దాంతో పోలిస్తే ఇది ఎంతరా? ఒరే మీరు వెళ్ళండిరా. ఒరే షాప్ మూసి ఇంటికి వెళ్తాను. జర్నీ బాగా ఇబ్బంది పెట్టేసింది. సరే బాబాయ్, రెస్ట్ తీసుకో. రండిరా. మహి, ఆ స్వీట్ డబ్బా ఏంటే? అమ్మా, ఒక పిల్లడి బర్త్డే అమ్మా. బర్త్డే అంటే ఒక స్వీట్ ఇస్తారు గాని ఇలా స్వీట్ డబ్బా ఇస్తారా? అయినా వాళ్ళు ఇచ్చినట్లేదు, నువ్వు ఎత్తుకొచ్చినట్టుంది. తేంగరబుచ్చి. అమ్మా రే సుబ్బుగా, అందరూ నిన్నే ఫాలో అవుతున్నారు. ఏంటో ఇది దీని ఆశలు. స్కూటీకి ఏమైంది? సైకిల్ తీసా? వాడి కళ్ళన్నీ నా స్కూటీ మీదే ఉన్నాయి. ఏదో ఒక రకంగా డ్యామేజ్ అవుతూనే ఉంది, అందుకే సైకిల్ తీసాను. నీకేమైనా అయితే? వాడికి అంత సీన్ లేదు. సుబ్బు కొట్టొద్దురా, వద్దురా సుబ్బు. రే కొట్టొద్దురా సుబ్బు. ఎలా ఎవడా ఎవడదే? ఒరే సుబ్బు, కేంద్రం మీటర్ తక్కువ చూపిస్తున్నాడు రా. మన దగ్గర కూడా ఒకటి ఉండాలి. మంచిది ఎక్కడ దొరుకుతుందో ఎవరన్నా అడగరా? ఎవడో ఎందుకు, గూగుల్ని అడుగుదాం. దొరికిందిరా లాక్టోమీటర్, కొనేద్దాం కాదురా, కొట్టేద్దాం. రంగులతో కొట్టామని ఆ బేతాలు బాగా ఫీల్ అయినట్టున్నాడు. రంగు పడింది గాని అది ఎరుపు రంగు కాదురా. మళ్ళీ దొరుకుతాడురా. ఈసారి సరదా మొత్తం తెచ్చేసుకుందాం. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. బార్కెళ్ళి బీర్ కొడదాం రా, మంచి సిల్లింగ్ టైము. టైం ఓకేరా, టైంకి మనీ ఉండాలి కదా. ఏదో ఒకటి నువ్వే చేయరా బాబు. ఏం చేయాలరా బాబు? సెంట్ నైట్ జర్నీ ఎలా జరిగింది? టికెట్లే కదరా, బాగా జరిగింది.
చెప్పు సుబ్బు, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? నీ లాకర్ నందు గల 2000 రూపాయలు ఇచ్చినచో సురాపానము సేవించి వచ్చేదాం. మమ్మల్ని కలుపుకున్నాము. వద్దు, మీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను. బొంగేం కాదు, తాగండి డబ్బులు అవసరం. నేను అవసరం లేదా? ఏనాయుడు నోరు లేస్తుంది. సూరమ్మక్క ముద్రబాబు దాన్ని గుర్చకండి రా, ప్లీజ్ ఎగిరిపోతాయి. 2000 కదరా, తీసుకోండి. బార్కి వెళ్ళండి, బీర్ కొట్టండి, అక్కడ ఎవరన్నా కొట్టకండి రా. నేను ఎందుకు ఇక్కడ జంప్. ఏం కావాలండి? ఇప్పుడు విషయం ఏమిటంటే ఇక్కడ విషయం దొరకదు. అబ్బా సెటైర్ రా. 1 డజన్ బీర్లు, ఎగ్స్, చిల్లీ చికెన్, చికెన్ 65, తండూరి చికెన్, మసాలా చికెన్. కొంచెం మసాలా తగ్గించి ఫ్రై చేయమను. ఈ 2000 తీసుకో, నువ్వే ఖర్చు పెట్టు, మిగిలిన డబ్బులు నువ్వు ఉంచేసుకో. యారా ఇంకో ప్లేట్ చెప్పనా? సార్ బిల్ నువ్వే ఉంచుకో, పర్లేదు. ఏంటి పర్లేదు, 1000 ఎక్స్ట్రా అయింది. నాకు ఇచ్చింది 2,000. అప్పుడే అవ్వలేదురా ఫినిషింగ్ టచ్. అవి అక్కడ పెట్టి వెళ్ళి 2 బీర్లు అట్టుకురా. ఈలోపు 1000 సంపాదిస్తా. ఒరే వెళ్ళరా. వస్తున్నా. మా బ్రాండ్ తెలుసు కదా, ఫుల్ తీసుకురా. అలాగే అండి. ఎరా ఏం చెప్పారు? అదే మన బ్రాండ్ చెప్పానన్నా. ఇట్రారా. ఒరే సుబ్బు, 2 బాకీలు. ఒకటి ఇది బిల్లు, 2 వాడు ఒళ్ళు. 2 ఒకేసారి తీరిపోవాలి. పిలిస్తే వినపట్లేదా? కూలిచ్చి డిక్కి పగలు కొట్టించుకోవటం అంటే ఇదేరా. పిలిస్తే పలకవేంట్రా? ఎవర్రా అన్నని కొట్టింది? ఎవర్రా?